జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. చెప్పారు విందా నన్ను రమ్మంటానికి కారణం? నా కోడలు ఈ ఇంట్లో ఉన్నంతకాలం నా కొడుక్కి గండాలు తప్పవు. అది నాకు అర్థమైపోయింది స్వామి. అలాని నా కొడుకుని నా కోడల్ని వేరు చేయలేను. ఒక 6 నెలల పాటు నా కోడల్ని నా కొడుక్కి దూరం పెట్టలేను. అలాని వచ్చే ప్రమాదాల్ని చూస్తూ తట్టుకోలేకపోతున్నాను. నా కొడుకు ఏమైపోతాడో, వాడికెప్పుడు ఎలాంటి ఆపద వస్తుందోనని నా తల్లి గుండె విలవిలలాడిపోతోంది. దీనికి ఏదో ఒక పరిష్కారం చూపించండి స్వామి. మీ కొడుకు కోడల్ని వేరు చేయడమే దీనికి పరిష్కారం అని తెలిసి కూడా మీరు ఏమీ చేయలేకపోతున్నారని నాకు అర్థం అవుతుంది. సరే, దీనికి మరో పరిష్కారం ఏమైనా ఆలోచిద్దాం. ఒక మంచి రోజు చూసి నా కొడుకు జాతకం చూస్తానన్నారు కదా స్వామి. అవునవును, మీ కొడుకు జాతకం తీసుకురండి. ఒక మంచి రోజున దేవుడు పాదాల దగ్గర ఆ జాతకం పెట్టి అందులో ఉన్న దోషాలు, ఆ దోష నివారణలు నేను కనుక్కుంటాను. తప్పకుండా స్వామి. మిత్రగారి జాతకంలో దోష నివారణ కోసం మళ్ళీ అత్తయ్య గారు ఈ స్వామీజీని పిలిచినట్టున్నారు. ఈ దొంగ స్వామీజీ ఏంటంటే మళ్ళీ ఇక్కడికి వచ్చాడు? ఇక్కడికి వచ్చినప్పుడు మనకు ఓ మాట చెప్పమని చెప్పానుగా. ఈయనేంటి చెప్పకుండా నేరుగా వచ్చేశాడు. సరే సరే, కూల్ ఆంటీ. ఏం జరిగిందో తర్వాత కనుక్కుందాం. సరేనమ్మా, నాకు జాతకం ఇచ్చారుగా, ఇక నేను క్షుణ్ణంగా పరిశీలించి మీ అబ్బాయికి మంచి రోజులు వచ్చే విధంగా పరిష్కార మార్గం వెతికి కనుక్కుంటాను. ఇక నాకు సెలవిప్పించండి. అలాగే స్వామీజీ. హలో దొంగ స్వామీజీ. ఏంటి మళ్ళీ వచ్చావు? ఏం చేయమంటావమ్మా, నన్నేమో ఈ పాత్రలో ఇరికించావు. అరవింద్ గారేమో నన్ను వదలడం లేదు. ఇంతకీ ఏమంటుంది మా అక్క? మిత్ర జాతకం ఇచ్చింది, అందులో దోష నివారణ మార్గం చూడమంటుంది. పరిష్కార మార్గం చెప్తానులే అని చెప్పి నేను బయటకు వచ్చేసాను. గుడ్ గుడ్. ఈ పాత్ర నీకు బాగా సూట్ అయింది. ఇంకా కొంతకాలం ఇలాగే కంటిన్యూ చేయి. నీకు కావాల్సిన డబ్బులు మేము ఇస్తాం. ఈ కాషాయ వస్త్రాలతో కూడుకున్న పాత్ర కాస్త బరువుగా ఉందమ్మా. మీరిచ్చే డబ్బులు కట్ట బరువు పెంచితే నాకు కూడా సంతోషంగా ఉంటుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.